ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు బహిరంగ సభల్లో కానీ విడిగా కానీ, మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి 99% హామీలు అమలు చేసి మీ ముందుకు వచ్చాడు, ఓటు అడుగుతున్నాడు అని. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మొత్తంలో 2 అత్యంత ముఖ్యమైనవి. ఒకటి, 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి అనేటువంటిది, స్థానికులకే ఇప్పిస్తాం అని. 2, మద్య నిషేధం అని. మద్య నిషేధాన్ని పూర్తిగా కోరుకోవచ్చు, కోరుకోకపోవచ్చు జనంలో ఎవరైనా, నేను కూడా కావచ్చు కాక, కానీ మద్య నిషేధం చేస్తాను అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ. మద్య నిషేధం చేయలేదు. 75% ఉద్యోగాలు స్థానికులకి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పని వాళ్ళని తెచ్చుకుని, ఉద్యోగులను తెచ్చుకుని అమలు చేసుకుంటున్న దగ్గర, స్థానికులకు ఉపాధి కోల్పోతున్న దగ్గర, స్థానికులకు 75% ఉద్యోగాలు అనేటువంటివి, పని అనేటువంటిది చాలా కీలకం. ఇది అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. పథకాలు మాత్రం ఇచ్చాడు, కీలకమైనటువంటి ఇలాంటి హామీలు అమలు చేయలేదు. 99% హామీలు అమలు చేశానని చెప్తున్నమాట ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం అబద్ధమా కాదా? మీ బిడ్డ జగన్ మోసం చేసేవాడు కాదు అని చెప్పిన జగన్ ఇప్పుడు నేను చెప్పిన మాటల మీద వీలైతే స్పందించాలి. ఇలాంటి హామీలు అమలు చేయకుండా 99% హామీలు అమలు చేశానని చెప్పడం జనాన్ని మోసం చేయడమా కాదా? గుర్తు తెచ్చుకుంటే ఏదో ఒరిగిపోతుందని కాదు, ఇకపైనైనా మారగలిగితే బలమైన శక్తులుగా ఉన్నవాళ్ళు, ప్రజలకి మంచి చేయగలిగే స్థానంలో ఉండగలిగిన వాళ్ళు, అలాంటి స్థానం ఆ మంచికి ఉపయోగిస్తారని ఆశతో ఈ 4 మాటలు. కమ్యూనిస్టు ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.